మీకు కరెక్ట్ గా చెప్పడం అయితే ప్రాబ్లం ఇష్యూ అయినా మనం ధర్మసభతో ఫీడ్ చేయాలి. ఎప్పుడు ఫుల్ ఉండాలని చెప్పాలి. కిందికి ఇచ్చిన రైతులకు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆ లెవెల్స్ మానిటర్ చేసుకుంటా ఎంత వాటర్ పోతే అంత వాటర్ తిరిగి వేసుకుంటా ఉండాలి. మూడు యాప్స్ ఉన్నాయి. అది కూడా డ్యూ టు ఇంట్రా డిస్ట్రిబ్యూషన్ లీకేజ్ వాళ్ళు చేసుకుంటారు. లింక్ చేస్తే అదే కనెక్షన్ ఏమన్నా అట్లా ఇవ్వచ్చు కదా. అదే కానీ ముందు ముందు ఉపయోగపడుతుంది. అది 150 కిలోమీటర్ల నుంచి వచ్చేవారు 20 కిలోమీటర్ల మస్కిటో నియోజకవర్గాలు ఎప్పుడు నా పాకాల నీటే ఉంటుంది. ఎందుకంటే గోదావరి దగ్గర దగ్గర సోర్స్ మనం డెవలప్ అంటే అదే కనెక్షన్స్ ఉంటాయి. ఆ పార్లెట్ నుంచి మనం ఎట్లా తీస్తున్నాము దీనికి ఒక లింక్ పెట్టిస్తే అయిపోతుంది. ఇప్పుడు నర్సంపేట పెద్ద చెరువు ఉంది ఒకటి పాకాల ఇంకోటి ఊరు పక్కన టౌన్ తీసుకున్నాం. అది అంటే 13 ప్లాంట్ ఉంటే ఎస్టిమేట్ పంపించండి. అన్ని ఫిల్అప్ చేసుకొని పెట్టుకోవాలని వాళ్ళకి చెప్తున్నాను. ఇరిగేషన్ వాళ్ళకి కానీ మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళతో కొంచెం ప్రెజర్ చేయాలి. లోకల్ నింపండి. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఏంటంటే పక్కన దేవాలయం ఉంది కదా, అగ్రికల్చర్ కూడా ఇవ్వండి అంటే ఇప్పుడు నేను 3 రోజుల నుంచి నీళ్ళు ఇప్పిస్తున్నాను. మళ్ళీ కల్టివేషన్ కూడా కాబట్టి అయితే కల్టివేషన్ ఇచ్చిన మనం అప్పుడు ఎప్పటికప్పుడు నింపేసుకోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళు గోదావరి కదా సార్, ఇంటి పోసుకోవచ్చు. కార్పొరేషన్ ఎల్ఎండితో ఉంది. కంపల్సరీగా సరుకులు కొనుక్కోమను, అంగన్వాడీ వర్కర్లు, ఈ వార్డు మెంబర్లు గ్రూప్ చేసేసి పెట్టుకుంటుంది. దాని మీద మీరు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఈ రోజు ఎంతమంది కమ్యూనికేషన్ ఎంతమంది పోయింది కాబట్టి అది కూడా చెప్పిన మాట వస్తున్నాయి. అదే పబ్లిష్ చేస్తారు. నీళ్లు ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి నీటి సప్లైకి సంబంధించి గ్రామ సర్పంచులకి అందరికీ సబ్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా వేళలు ఏ వేళలు ఇస్తున్నాం అనేది మనం ఇచ్చే వేళకు సంబంధించి మనం డైలీ మెసేజ్ ఇస్తున్నాం. మొదలు పెడతాం. ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ పక్కా చేసేసి బుధవారం సీఎం గారితో రివ్యూ ఉందనుకోండి మాకు వీళ్ళ దానిపైన అన్నిటిపైన పంచాయతీ రాజ్ది. అప్పటికి మన కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ ఒక 23,000 గ్రామాలు ఉన్నాయి. 24,000 గ్రామాలు ఉన్నాయి. 24,000 గ్రామాల్లో ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ డెవలప్ కావాలి. హాల్ మార్క్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. పలానా టైంకి సోర్స్ కూడా లేదు తక్కువగా. బయట నుంచి ఎక్కడైనా పడ్డా మనకు వస్తుంది. చుక్క అనేది కూడా లేదు కదా. ఈ నీటి కుంటలు కూడా ఈ లిస్ట్ మొత్తం ఓపెన్ వెల్స్ సింగిల్ ఫేస్ మోటార్ల దగ్గర కూడా చేయమని చెప్పారు. ఓపెన్ వెల్స్ ఇవి తప్పించి ఇవాళ కూడా కొంచెం అసలు మామూలుగా బోరు పక్కనే పెరుగుతున్నారు. కొద్దిగా మాకు అంగన్వాడీ సెంటర్ 4,000 కనెక్షన్స్ లేవు. 495 బాలెట్ 695 వచ్చేసరికి రిపేర్ కొద్దిగా వీళ్ళకి కూడా అక్టోబర్ 40,000 ట్యాప్ కనెక్షన్స్ లేని తర్వాత గ్రామ పంచాయతీ ఫండ్స్ 15 ఫైనాన్స్ చేసుకుని బియ్యం మనకి ఇంకా చాలా మంది డ్రింకింగ్ వాటర్ వాడుకోవాలని అర్థమవుతుంది. వేరే అడుగుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎట్లా తీయాలని చాలా గ్రామంలో వంట మండల సభలలో ఇవన్నీ డిస్కషన్కి వస్తాయి. సర్పంచ్ కూడా అక్కడికి పోతాడు కాబట్టి మండల సభ 15 జిల్లాలకు సంబంధించిన